వివరంగా మీ అందరికీ తెలియచేయటం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. ఆనాడు రాష్ట్ర విభజన జరగకముందు ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్న 9 సంవత్సరాల్లో సుమారు 24,50,000 ఇందిరమ్మ ఇళ్ళు కట్టిన ఘన చరిత్ర మన ఇందిరమ్మ ప్రభుత్వానికి. ప్రతి ఊళ్ళో గుడి ఉందో లేదో తెలియదు, కానీ ఏ గూడానికి, ఏ తండానికి, ఏ మారుమూల గ్రామానికి పోయినా అక్కడ ఇందిరమ్మ ఇళ్ళు మనకి ఇప్పటికీ ప్రత్యక్షంగా కనిపిస్తుంటాయి. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం వాళ్ళ సోకులకి, వాళ్ళ అందాలకి, వాళ్ళు నివసించడానికి ఇళ్లకి డబ్బు ఖర్చు పెట్టారే తప్ప పేదోడు ఉండటానికి ఒక గూడు కట్టాలని కనీస ఇంగిత జ్ఞానం కూడా ఆనాటి పెద్దలకు రాకపోవటం బాధాకరం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఓటు వేయాల్సి వచ్చినా బొమ్మలు చూపించేది పేపర్లలో, టీవీలలో. ఇదిగో ఈసారి నువ్వు గెలిపిస్తే ఇగో నీకు ఇటువంటి ఇల్లు ఇస్తానని అద్భుతమైన బొమ్మలు చూపించి బొమ్మలతో కాలయాపన చేసి 2 సార్లు ఆనాటి పెద్దలు పరిపాలించి ఆ 10 సంవత్సరాలలో వారు పిలిచిన టెండర్లు ఎంత అంటే 92,000, 93,000 ఇళ్ళు టెండర్లు పిలిచి పూర్తి చేసింది కేవలం 60,000 ఇళ్ల చిల్లర. మిగిలిన 30,000 ఇళ్ళు మొండి గోడలతో దర్శనమిస్తుంటే అక్క చెప్పినప్పుడు ఆదిలాబాద్ నుంచి అటు మహబూబాబాద్ వరకు, మహబూబ్ నగర్ వరకు ఆ దర్శనమిచ్చే మొండి గోడలకు కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిధులిచ్చి వాటిని కూడా పూర్తి చేసిన ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వానిది. మన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదోడి కన్న కల నెరవేర్చాలి అని మొదటి విడత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో 4.5 లక్షల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు తగ్గకుండా ఇస్తూ ఐటీడీఏ పరిధిలో అదనంగా మన ములుగుకి 1,500 ఇచ్చినట్లు అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏ ప్రాంతాలకు కూడా అదనంగా ఇళ్ళు ఇవ్వటం జరిగింది. అంతేకాదు చెంచులు ఎంతమంది ఉంటే అంతమంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,862 మంది చెంచు కుటుంబాలు ఉన్నాయి. ఆ 9,862 చెంచు కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో ఏదో ఇప్పుడు ఇచ్చాం అయిపోయింది, డబ్బులు లేవని చెప్పాం కదా ఇక ఇవ్వలేమనేది ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. తల తాకట్టు పెట్టైనా ఆనాటి దొరవారు చేసిన అప్పులు కడుతూనే మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా పేదవాడి చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు ఈ రాబోయే మిగిలిన 3.5 సంవత్సరాలలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇప్పుడు ఇచ్చిన 4.5 లక్షలతో కలిపి 20 లక్షల ఇళ్ళు కట్టాలన్నది మన ప్రభుత్వం యొక్క నిజాయితీ, చిత్తశుద్ధి. ఇప్పుడు గ్రామాల్లో ఒక గ్రామంలో ఒక 60 ఇళ్ళో 50 ఇళ్ళో ఉంటే కావాల్సిన అవసరం ఉంటే ఇప్పుడు 25, 25, 30 ఇస్తున్నాం. ఇంకా 30, 35 ఆ గ్రామంలో అర్హులైన వాళ్ళు ఉన్నారు, ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ రాబోయే మిగిలిన టైంలో తప్పకుండా ఆ గ్రామాల్లో రాలేదని ఏ ఆడబిడ్డ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆడబిడ్డకి అర్హులై ఉన్న వాళ్ళకి మన ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదటి సంవత్సరం 22,500 కోట్ల రూపాయలతో 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇళ్ళు ఇస్తున్నాము. ఇసుక కూడా ఉచితంగానే ఇస్తున్నాము. ఇసుకకి కూడా గవర్నమెంట్ పక్షాన ఏమీ రూపాయి కట్టనవసరం లేదు. కాబట్టి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు కూడా రెవెన్యూ అధికారులు ఇందిరమ్మ ఇళ్లకి ప్రత్యేకమైన కూపన్లు ఇచ్చి ఇసుక రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఉచిత ఇసుకనిచ్చే కార్యక్రమానికి రాష్ట్ర యంత్రాంగం కూడా చర్యలు చేపట్టాలని ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే జిల్లా కలెక్టర్లందరినీ ఆదేశిస్తున్నాము. అంతేకాదు ఇప్పుడు ఏదైతే ములుగులో 5,000 ఇచ్చామో ఐటీడీఏతో కలిపి గౌరవ కలెక్టర్ గారు ఏం ఆదేశిస్తున్నామంటే అదనంగా ఇంకొక 1000 లిస్టు తయారు చేసుకొని రెడీగా పెట్టుకోండి. తప్పకుండా అదనంగా వచ్చే 1000ని కూడా రాబోయే కొద్ది రోజుల్లో వాటిని కూడా ప్రభుత్వ పక్షాన సర్దుతాము. కాబట్టి ఇల్లు రాలేదు అని ఏ ఆడబిడ్డ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళు ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా వాళ్ళకి డబ్బులు కూడా ప్రతి సోమవారం నాడు ఇస్తున్నాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో ఎక్కడైతే ఇల్లుందో ఆ ఇల్లున్న ప్రదేశంలో మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించాలని కూడా ఈ వేదిక ద్వారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను కూడా ఆదేశిస్తున్నాము. అంతేకాదు ఈ ఇల్లు తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు, ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగులు ఉండాలి. ఒక బాత్రూము, ఒక కిచెన్ ఉండాలి. ఎవరైతే ఇప్పుడు సర్టిఫికెట్లు ఇస్తున్నామో ఈ రాబోయే 10-15 రోజుల్లోనే పని మొదలు పెట్టుకోండి. మీరు ఎంత తొందరగా పని కంప్లీట్ చేస్తే అంత తొందరగా ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత గౌరవ సోదరీమణి సీతక్క గారిది, నాది అని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ ఇళ్లే కాదు, మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి దొరవారు చేసే అన్ని కార్యక్రమాలు ఇస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ప్రతి నెల మిత్తి అసలు 6,500 కోట్లు కడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పామో 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ మద్దు, ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అదే రకంగా సన్న బియ్యం, రైతన్నలకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి 500 రూపాయల బోనసు, ఇందిరమ్మ ఇల్లు, ఇలా ఏదైతే ఈ గిరిజన ప్రాంతంలో ఉండే పిల్లలు హాస్టల్స్కి పంపిస్తే ఆనాటి దొరవారు పంచభక్ష పరవన్నాలు ఆ దొరవారు తిన్నారు. కానీ హాస్టల్లో పేదవాడి పిల్లలు సరిగా భోజనం అందుతుందో లేదో కూడా వారు పట్టించుకోలేదు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో డైట్ ఛార్జీలు 40% పెంచాం, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మంచి స్కూల్స్ ని కట్టించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాము. ఇదంతా డబ్బుండి కాదు, ఆనాటి ప్రభుత్వం డబ్బును దుర్వినియోగం చేస్తే మన ప్రభుత్వం డబ్బుని పొదుపు చేసి పేదవాడి కష్టాలకు అండగా ఉండాలని ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి దయచేసి గడిచిన ఎన్నికల్లో సీతక్కని ఎలా అయితే అద్భుతమైన మెజార్టీతో దీవించారో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఏ వచ్చినా మీ దీవెనలో ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా.